అధికార మదంతో పులివెందుల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతూ ఉన్నారు. మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి కవ్వింపు చర్యలకు దిగారు. ఇదేంటి అని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలపైనే తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టారు. పోలీసులు సైతం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ఫాలో అవుతూ కూటమి సర్కార్కు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పులివెందుల్లో టీడీపీ వారి కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయి. మహానాడు పేరు చెప్పి వైఎస్ఆర్ విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారు. వాటిని తొలగించాలని వైఎస్ఆర్సీపీ నేతలు అటు పోలీసులు ఇటు మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. అలా అభ్యంతరం చెప్పారని చివరికి వైఎస్ఆర్సీపీ నేతలపైనే హత్యాయత్నం కేసులు పెట్టేశారు. అందులోనూ ఎవరైతే పార్టీ కీలకంగా పనిచేస్తున్న వారు ఉన్నారో వారి పేర్లనే ప్రధానంగా పెట్టి కేసులు నమోదు చేశారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్తో పాటు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గంగాధర్, ఇతర కౌన్సిలర్లు, నేతలను 28వ తేదీ సాయంత్రం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పోలీసులు హైడ్రామాకు తెరలేపారు. ఆ రాత్రంతా పులివెందుల పోలీస్ స్టేషన్లో ఉంచి రాత్రికి రాత్రి వేముల పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలున్నాయి. అది చాలదు అన్నట్లు వేముల పోలీస్ స్టేషన్ నుంచి 8 మందిని విడదీసి కడప డీటీసీకి తరలించేందుకు సిద్ధమయ్యారు. కడప నగరమంతా తిప్పారు. అరెస్ట్ అయిన నేతల కుటుంబ సభ్యులు అన్యాయమని రోడ్డెక్కడంతో హుటాహుటిన జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు వైఎస్ఆర్సీపీ నేతలను ప్రవేశపెట్టారు. పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేశారని 6 వైఎస్ఆర్సీపీ నేతలు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వాదనలు విన్న మెజిస్ట్రేట్ వారికి మళ్లీ వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అధికారం ఉందని రెచ్చిపోతున్న పులివెందుల టీడీపీ నేతలపై మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. రాజకీయ కక్షలు పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేత కావడం లేదు, కానీ కక్ష సాధింపులను మాత్రం పక్కా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.